కాగా భారతరత్న దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నస్పూర్లోని నందనవనం పార్కు సమీప సింగపూర్ పునరావాస కాలనీలో ఘనంగా నిర్వహించారు. నందనవనం పార్కు సింగపూర్ ఆర్&ఆర్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు అడ్కపురం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి అడ్కపురం మల్లేష్ తదితరులు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దళితుల అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరవలేనిదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు అంకం చంద్రమౌళి, రామకృష్ణ, కోశాధికారి శ్రావణ్ కుమార్, కమిటీ సభ్యులు అడ్కపురం శంకర్, దేవయ్య, రామన్న, వెంకటేష్, విజయ్ కుమార్, సుధాకర్, ఇండ్ల మల్లేష్, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పూలమాల వేసి సత్కరించడం జరిగింది. నందనవనం ఆర్&ఆర్ కాలనీ ప్రజలందరి తరపున మా కాలనీ అభివృద్ధి కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది నిన్ననే. ఈరోజు మా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక ఈ అంబేద్కర్ యొక్క ఆశయాలను నిర్విరామంగా ఎల్లప్పుడూ కొనసాగిద్దామని తెలియజేస్తూ వారి యొక్క కోరికలు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగం వర్ధిల్లాలి, మరియు వారి ఆశయాలకు అనుగుణంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా మేమందరం కలిసికట్టుగా ఈ నందనవనం ఆర్&ఆర్ కాలనీ ఉన్న ప్రజలందరం కూడా ముందుకెళ్తామని కోరుకుంటూ